మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతల విషయంలో మూడవ దేశం జోక్యం అవసరం లేదని ప్రధాని మోదీ మరోసారి తేల్చి చెప్పారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలని ఆయన ఖండించడం ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడుకున్నారు. వీరి మధ్య 35 నిమిషాల పాటు ఫోన్ సంభాషణ సాగింది. గత నెలలో భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు తాను మధ్యవర్తిత్వం వహించారని, వాణిజ్యాన్ని నిలిపివేస్తామని బెదిరించడం ద్వారా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఆపవలసి వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే పేర్కొన్నారు. తాజాగా ఆ విషయంపైన ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. ఈ మేరకు ట్రంప్కు బిగ్ షాక్ ఇచ్చారు. G7 సదస్సు వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రధాని మోదీ భేటీ జరగవలసి ఉంది. అయితే పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో తన పర్యటనను కుదించుకొని ట్రంప్ వెళ్లిపోయారు. ఈ తరుణంలో ఇరు దేశాల అధినేతలు డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీలు ఫోన్లో మాట్లాడుకున్నారు. వారి మధ్య ఫోన్ కాల్ సంభాషణ సారాంశాన్ని కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ మీడియాకు వెల్లడించారు. G7 సమ్మిట్ అనుబంధంగా ప్రధాని మోదీ, ట్రంప్ మధ్య ద్వైపాక్షిక భేటీ జరగవలసి ఉంది. అయితే అమెరికా అధ్యక్షుడు ముందుగానే వెళ్లిపోవడంతో వీరు సమావేశం కాలేకపోయారు. అనంతరం వీరిద్దరు 35 నిమిషాల పాటు ఫోన్లో మాట్లాడుకున్నట్లు మిస్త్రీ వెల్లడించారు. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి తర్వాత ట్రంప్ మోదీకి ఫోన్ చేసి సంతాపం తెలియజేశారని చెప్పారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో అండగా ఉంటామన్నారు. ఆ తర్వాత నుంచి వీరిద్దరూ మాట్లాడుకోవడం మళ్ళీ ఇప్పుడే. కాబట్టి ఆపరేషన్ సింధూర్ వివరాలను ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడికి వివరించారని మిస్రీ తెలిపారు. పహల్గాం ఆపరేషన్ సింధూర్ పరిణామాల సమయంలో భారత్, అమెరికా మధ్య ఏ స్థాయిలోనూ వాణిజ్య ఒప్పందం గురించి చర్చలు జరగలేదని మిస్త్రీ వివరించారు. భారత్, పాకిస్తాన్ మధ్య అమెరికా మధ్యవర్తిత్వానికి అంశంపైన చర్చలు కూడా జరగలేదన్నారు. కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి భారత్, పాక్ మధ్య మిలిటరీ స్థాయి చర్చలు జరిగాయి. పాక్ అభ్యర్థన మేరకే ఆపరేషన్ సింధూర్ను నిలిపివేశామన్నారు. ఎప్పుడు భారత్ ఇతరుల మధ్యవర్తిత్వాన్ని అంగీకరించబోదనే విషయాన్ని అమెరికా అధ్యక్షుడికి మోదీ స్పష్టంగా చెప్పారు. ఈ విషయంపైన భారత్లో పూర్తి రాజకీయ ఏకాభిప్రాయం ఉందని మిస్రీ వివరించారు. प्रधानमंत्री मोदी ने जोर देकर कहा कि भारत ने न तो कभी मध्यस्थता स्वीकार की थी, न करता है और न ही कभी करेगा. इस विषय पर भारत में पूर्ण रूप से राजनीतिक एकमत है. राष्ट्रपति ट्रंप ने प्रधानमंत्री द्वारा विस्तार में बताई गई बातों को समझा और आतंकवाद के खिलाफ भारत की लड़ाई के प्रति समर्थन व्यक्त किया. प्रधानमंत्री मोदी ने यह भी कहा कि भारत अब आतंकवाद को प्रॉक्सी वॉर नहीं, युद्ध के रूप में ही देखता है और भारत का ऑपरेशन सिंदूर अभी भी जारी है. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.